ఫిజికల్ ఇంటిమసీ అని అంటున్నారు. సో ఐ వుడ్ లైక్ టు రాదర్ క్వశ్చన్. సో ఫిజికల్ ఇంటిమసీతో కలిసి ఉండేది. ఐ మీన్ టు సే ఇట్ ఈస్ ఫిజికల్ ఇంటిమసీతో పాటు ఫస్ట్ ఎమోషనల్ ఇంటిమసీ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అక్కడ, రైట్? వెన్ యూ థింక్ అబౌట్ ఎమోషనల్ ఇంటిమసీ ఉన్న చోట ఫిజికల్ ఇంటిమసీ ఆటోమేటిక్ గా వస్తుంది, రైట్? ఇది హై ఉంటే అది కూడా హై ఉండే ఛాన్సెస్ ఉంది, రైట్? అండ్ ఇది ఎమోషనల్ ఇంటిమసీ ఎక్కువ ఉన్నప్పుడు అది లేకపోయినా నడుస్తుంది, రైట్? ఐ కెన్ అండర్స్టాండ్ మై పార్ట్నర్, ఐ కెన్ ట్రస్ట్ మై పార్ట్నర్, ఐఎమ్ వెరీ ఐ మీన్ వాట్ డూ యూ సే, ఒక బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్య. సో ఎమోషనల్ ఇంటిమసీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో, సో ఇక్కడ ఏమవుతుంది, ఫిజికల్ ఇంటిమసీ కూడా తగ్గుతుంది, లేకపోతే పూర్తిగా పోతుంది అనమాట. సో ఎప్పుడైతే నాకు ఎమోషనల్ ఇంటిమసీ దొరకట్లేదు అండ్ ఫిజికల్ ఇంటిమసీ కూడా నాకు ఎఫెక్ట్ అవుతుందో నా పార్ట్నర్ దగ్గర, సో ఆ రెండు లేని చోట రిలేషన్షిప్ ఎలా పెరుగుతుంది? ఐ మీన్ దేర్ ఇస్ నో బాండింగ్ కదా బిట్వీన్